రావలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవా, దేవుడు మనల్ని ప్రేమించి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించి ప్రస్తుతపు దుష్ట కాలంలో మనం విమోచించి నరకంలో పడిపోకుండా తప్పించాలని తన ప్రేమను వెల్లడి చేస్తూ దీర్ఘశాంతం చూపిస్తూ మన ఆయుష్ను పొడిగిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభం చేసుకున్నాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడు మా దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు ఉదయకాల శ్రమమున స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయనా, గడిచిన దినాలంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి నీ మందిరాలలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకిచ్చిన సజీవత్వాన్ని బట్టి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన, నీ భక్తుడు అంటున్నాడు, నీ మందిరాలలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని. ఆ శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చుంటుండగా మేము దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ మా తోబుట్టులు, తండ్రి ఇంటి వారు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, పరిచయస్తులు, ఇరుగు పొరుగు వారు కూడా నీ సన్నిధికి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది పరలోక రాజ్య వారసులుగా మార్పు చెందినట్లు మాకు కావలసిన పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన, ఎంతోమంది సమయాన్ని చూడలేక నిత్యత్వంలో ప్రవేశించారయ్యా. మరెంతోమంది సజీవులుగా ఉన్నప్పటికీ నీ సన్నిధికి రావట్లేదయ్యా. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము ఎవరికి ఆటంకంగా అభ్యంతరంగా ఉండకుండా అందరికీ ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కనుక మాతో ఉండి మాలో ఉండి మేము యుక్తముగా నీ ప్రేమని, నీ రక్షణని, నాయన నీ ఆశ్చర్య కార్యాలని సువార్త ద్వారా ప్రకటిస్తూ నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము నీ తదుపరి వారంగా ఉండినట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. నాయన, ఎన్నో వందల కోట్ల మంది కాళ్ళుండి నీ సన్నిధికి రావట్లేదు, కళ్ళుండి నేను చూడట్లేదు, చెవులుండి నీ మాటలు వినట్లేదు, మనస్సుండి నేను అంగీకరించట్లేదు, హృదయం ఉండి నేను చేర్చుకోవట్లేదు, నోరు ఉండి నిన్ను కీర్తించట్లేదు, చేతులుండి నీకు ప్రార్థించట్లేదు. కాబట్టి మేము ఎలా ఉండాలో గ్రహించి విశ్వాస, ప్రేమ అనే కవచాన్ని ధరించుకొని, రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రాణములు ధరించుకొని పగటి సంబంధంగా దేవుని రాజ్య సంబంధంగా జీవిస్తూ నిర్జీవ క్రియలు విడిచిపెట్టి అంధకార క్రియలు అణిచివేసి దుష్క్రియలు దూరపరిచి సత్క్రియలని ఆసక్తిగా చేయటానికి, ఓపికగా చేయటానికి, శ్రద్ధగా చేయటానికి శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన, ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకమైనదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగలదిగా ఉండాలని నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నాయన, ఈ గ్రామంలో ప్రతి కుటుంబము అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల పొందాలని, దేవుని రాజ్య కుటుంబాలుగా మార్పు చెందాలని, యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు, రకరకాల వ్యాధులతో బాధలతో ఉన్నవారి కొరకు, అవసరతలలో, శోధనలలో, శ్రమలలో ఉన్నవారి కొరకు, అలాగే తండ్రి వివాహాలు కావలసిన వారి కొరకు, వివాహాల దాంపత్య జీవితంలో నెమ్మది, సంతోషం, సమాధానం లేని వారి కొరకు, కుటుంబాలుగా రక్షణ పొంది పరలోక రాజ్యం చేరాలని ప్రార్థిస్తున్నాను. నాయన,
ఉదయకాల సమయంలో వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తూ రావాల్సిన బిడ్డలు ప్రార్థిస్తూ రాలేకపోతే వారసు విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకుంటున్నాం. పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. పాట పాడుకుందాం రండి. ఇశ్రాయేలు దేవా నిరంతరం స్తోత్రార్హుడా, నీ ప్రభావ నామమును కొనియాడెదం ప్రభువా, నీ ప్రభావ నామమును కొనియాడెదం ప్రభువా. ఇశ్రాయేలు దేవా భూమ్యాకాశములందునున్న సమస్తము నీ వశమే. భూమ్యాకాశములందునున్న సమస్తము నీ వశమే. మహాత్మ్యము పరాక్రమము ప్రభావము నీవే. మహాత్మ్యము పరాక్రమము
నెక్స్ట్ పదమూడో పాట 13:1-3. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేది లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేది లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు, పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసములే దీనలోన నేత్రాలు కానపై నిల్పుడి. నిత్య నివాసములే దీనలోన నేత్రాలు కానపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేరైన స్థలముల పారపోవలసి యున్నానివి. మారాను పోలిన చేరైన స్థలముల పారపోవలసి యున్నానివి. నిరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాటనము. నిరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరవు పాపము మాని విధేయులై విరాజిల్లుడి. పాడైన కోరవు
జై సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. నెక్స్ట్ కొరకై నేనెదురు చూచుచుంటేనో ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటేనో నా శరీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతునో నా శరీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతునో ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటేనో ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటేనో మేఘములపై దూరాతో నన్ను పిలిచి ఆ దినము ఎప్పుడొచ్చునో మేఘములపై దూరాతో నన్ను పిలిచి ఆ దినము ఎప్పుడొచ్చునో ధరణిలో నా యాత్ర ముగించి నే పరమపురి చేరే దినమేపుడో ధరణిలో నా యాత్ర ముగించి నే పరమపురి చేరే దినమేపుడో ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటేనో ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటేనో బంగారు వీధులను శృంగారముగా తిరిగి ఆ దినము ఎప్పుడొచ్చునో బంగారు వీధులలో శృంగారముగా తిరిగి ఆ దినము ఎప్పుడొచ్చునో పన్నెండు గుమ్మముల పట్టణములు నా ప్రభుతో హర్షించే దినమేపుడో పన్నెండు గుమ్మముల పట్టణములు నా ప్రభుతో హర్షించే దినమేపుడో ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటేనో ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటేనో జీవవృక్ష ఫలము నిన్నెన్నో కోసుకొని పూజించే దినమేపుడో జీవవృక్ష ఫలము
ఎన్నెన్నో కోసుకొని పూజించే దినమే పూడు జీవజల నది నీరు తనివి తీరా త్రాగి దినమెప్పుడు నే చూతును జీవజల నది నీరు తనివి తీరా త్రాగి దినమెప్పుడు నే చూతును ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుంటినో ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుంటినో దూతల మధ్య కొలువులో నా ప్రభువు కలిసుండే దినమెప్పుడు కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసిండే దినమెప్పుడు భక్త కోటి భజన బృందములో నీ చేరి భజించే దినమెప్పుడు భక్త కోటి భజన బృందములో నీ చేరి భజించే దినమెప్పుడు ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో నా శరీర నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూచును నా శరీర నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూచును ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుంటినో ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో హల్లెలూయా. మన దేహ ప్రాణాత్మని సమర్పించుకుంటూ ఆరాధన సాగిపోతుంది. నీ నామము బలమైనది వసనా నీ నామము ఘనమైనది సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు కీర్తింతు స్తుతింతు కీర్తింతు హోసన్నా నీ నామము బలమైనది హోసన్నా నీ నామము ఘనమైనది ఉదయకాలమందు మధ్యాహ్న సమయమందు సాయంకాలమందు స్తుతింతు ఉదయకాలమందు మధ్యాహ్న సమయమందు సాయంకాలమందు స్తుతింతు స్తుతింతు
స్తుతింతు అన్ని వేళలందు స్తుతింతు స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు హోసన్నా నీ నామము బలమైనది హోసన్నా నీ నామము ఘనమైనది సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు హోసన్నా నీ నామము
నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాథా ఆరాధన ఆరాధన రక్షకుడా యేసునాథా Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Hallelujah.
ప్రార్థన. మహాపరిశుద్ధుడు మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు ఈ ఉదయకాల సమయంలో మరోసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. దూరస్థులమో నేరస్థులమైన మమ్మల్ని ఈ శిలువ రక్తము చేత సమీపస్తులుగా చేసుకున్నారు. దేవుడిని ప్రజగా నిబంధనని నీ పనికర్మలో ఉన్న మమ్మల్ని జీవగల దేవుడి బిడ్డలుగా మార్చున్నారు. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాలో జరిగించిన ఈ రక్షణ కార్యాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలని నీవు ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తూ మా తోబుట్టువుల్ని, తండ్రి ఇంటి వారిని, రక్త సంబంధికుల్ని, బంధుమిత్రుల్ని, ఇంకా అనేకుల్ని దేవుని రాజ్య వారసులుగా చేయాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తున్నావు. అందును బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము ఈ లోకంలో ఎలా ఉండాలో తెలుసుకొని అలాగుండటానికి సహాయం చేయండి. మేము ఎవరికి ఆటంకంగా, అభ్యంతరంగా ఉండకుండా కేవలము నీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం చేయండి. ఇప్పటి వరకు కీర్తనల పాటలో ఆరాధించట్లో తోడుగా ఉండి నడిపించారు. ఇక ముందు కూడా వాక్య ధ్యానంలో సహాయం చేయండి. నీ ఆత్మకార్యం జరిగించండి. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరపెట్టి నడిపించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రభువుని అంగీకరించిన నీవు, నేను, మన తోబుట్టువులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, పరిచయస్తులు, ఇరువురు వారు కూడా రక్షణ పొందాలని ఆశించి దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తున్నారు. కనుక దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మును నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అపోస్తల కార్యాల గ్రంథం, అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగా నాయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు ఈ ఉదయకాల సమయంలో మరోసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము ఈ లోకంలో ఉన్నప్పటికీ పరలోక రాజ్య సంబంధంగా జీవించాలని, ఈ శరీరములు ఉన్నప్పటికీ ఆత్మ సంబంధంగా ఆత్మపూర్ణముగా ఉండాలని మీరు ఆశపడుతూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము, మా తోబుట్టువులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, పరిచయస్తులు, ఇరుగు పొరుగువారు, ఇంకా అనేకులు పరలోక రాజ్య వారసులుగా మార్పు చెందాలని మీరు ఆశపడుతూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి నాయన, మా ముందుకు తీసుకొచ్చిన వాక్య భాగము ద్వారా మాకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలు తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. నా సొంత మాటలు ఏది రాకుండా చేయమని, వినేవారికి మేలు కలగాలి, ప్రతి ఒక్కరూ పాతాళంలో పడిపోకుండా పరలోకంలో చేరాలి, కావలసిన మాటలు తెలియచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభువుని అంగీకరించిన నువ్వు, నేను, మరెవరైనా సరే ఎలాగుండాలో తెలుసుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడండి. ఎలా ఉంటున్నామో చూసుకుందాం, జాగ్రత్త పడదాం. ఎందుకంటే ప్రభు అంటున్నారు, మీ హృదయములను కలవరపడనీయకుడి అని. ఏమన్నారండి? మీ హృదయములను కలవరపడనీయకుడి అని. తర్వాత దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచండి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచండి. జాగ్రత్తగా మనం ఈ మాటల్ని తెలుసుకోవాలండి. ప్రభు అంటున్నారు, మీ హృదయములను కలవరపడనీయకుడి అని. ఎందుకు ప్రభు ఈ మాట చెప్తున్నారు? ఎందుకు ప్రభు ఈ మాట చెప్తున్నారు అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలండి. చూడండి, ఇదే యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 22వ వచనం, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనని ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. చాలు. ప్రియులారా, గమనించండి, కొంతమంది కలవరపడుతున్నారు, కొంతమంది భయపడుతున్నారు. ఎందుకు అంటే యోహాను సువార్త 9వ అధ్యాయంలో దేవుడు వ్రాయించాడండి. ఒక పుట్టు గుడ్డివాడు ఉన్నాడు. శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు పాపం చేశాడా? వీరిని కన్న తల్లిదండ్రులు పాపం చేశారా అని. ఇతడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు పాపం చేశాడా? వీని తల్లిదండ్రులు పాపం చేశారా అని ప్రభువుని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అని. గుడ్డివాడుగా ఇతను పుట్టడానికి కారణం వీడు పాపం చేశాడా?
వీని తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగినప్పుడు యేసు ప్రభువు చెబుతున్నాడు, వీడైనను వీని తల్లిదండ్రులైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే ఇతడు గురుడివాడుగా పుట్టెను అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది అంటారు, ఏ జన్మలో చేసుకున్నానో పాపం ఈ జన్మలో ఇట్లా అనుభవిస్తున్నాను అని. ఏ జన్మలో పాపం చేసుకున్నానో ఈ జన్మలో ఇలాగూ అనుభవిస్తున్నాను అని అంటుంటారు. అది ఎంత మాత్రము కూడా సత్యం కాదండి, అది అబద్ధమే. ఎందుకంటే కొంతమంది అంటారు, ఈ జన్మలో మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో మనుషులమై పుడతాము, లేకపోతే జంతువులంగా పుడతాము అని మరికొంతమంది అనుకుంటారు. ఈ జన్మలో మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో మనుషులంగా పుడతాం, లేకపోతే జంతువులుగా పుడతాం అని అనుకుంటారు మరికొంతమంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనం తెలుసుకోవాల్సింది ఒకటేనండి, మానవ జన్మ ఒక్కసారే. దీని ముందు కానీ దీని తర్వాత కానీ మరొకటి లేదు అనే విషయాన్ని తెలుసుకోవాలి, అనే సత్యాన్ని గ్రహించాలి. ఏ జన్మలో చేసుకున్నానో ఈ జన్మలో ఇలా అనేది తప్పే. ఈ జన్మలో మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో మనిషి పుడతాను, లేకపోతే జంతువు పుడతాను అని అనుకునేది తప్పే. దేనికంటే దేవుని వాక్య ప్రకారం మనం గమనిస్తే భూమి మీద జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉన్నాయి, నేల మీద ప్రాకే జీవరాశులు ఉన్నాయి. వీటికన్నిటికీ శరీరము ప్రాణం మాత్రమే ఉందండి. ఇంకో విషయం, అవన్నీ కూడా చెట్లనండి, జంతువులనండి, జలచరాలు, ఆకాశ పక్షులు, నేల మీద ప్రాకే జీవరాశులు, ఇవి అన్నీ కూడా దేవుడు తన నోటి మాటతో కలుగునుగాక అంటే అయిపోయినాయి. నోటి మాటతో కలుగునుగాక అంటే అవన్నీ ఏర్పడ్డాయి. మనుషునైతే అలాగనలేదండి. పురుషుడైనా స్త్రీ అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ భాష అయినా, ఏ దేశమైనా మనుషుల్ని కలుగునుగాక అని అనలేదు. కానీ ఏం చేశాడంటే దేవుడు నేలమంటిని తీసుకున్నాడు, తన పోలికలో తన స్వరూపములో పురుషునిగా స్త్రీనిగా నిర్మించాడు. పురుషునిగా స్త్రీనిగా నిర్మించాడు. తర్వాత నాసికారంధ్రములలో జీవవాయువును ఊది జీవించు ప్రాణిగా, జీవాత్మగా చేశారు. కాబట్టి ఈ విషయం తెలియక చాలామంది రకరకాల ఆలోచనలతో, రకరకాల తలంపులతో ఏదేదో భక్తి చేస్తున్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ సత్యాన్ని మనం తెలుసుకొని అసత్యము నుంచి సత్యములోకి రావాలని, అంధకారములో నుండి వెలుగులోకి రావాలని, మరణములో నుండి జీవములోకి రావాలని ప్రభు ఆశిస్తూ మన ఆయుష్ని పొడిగిస్తున్నాడు. ప్రభు మరి దినాన నేను ఈ విషయాన్ని గ్రహించానా? ప్రభువుని అంగీకరించక ముందు
నాకు అది తెలియదండి. పెద్దోళ్ళు అనుకున్నట్లుగా ఈ జన్మ అయిపోయినాక ఇంకో జన్మ ఉంది, ఆ జన్మ అయిపోయినాక మరొక జన్మ ఉంది. మరికొంతమంది అయితే తప్పనిసరిగా 7 జన్మలు ఎత్తాలి అని అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని జన్మలు? 7 జన్మలు. మరి తర్వాత మరికొంతమంది మనిషి చనిపోయిన తర్వాత దయ్యాలు అవుతారు అనుకునేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. మనుషులు చనిపోయిన తర్వాత దయ్యాలు అవుతారు అని అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సత్యం కాదండి. అర్థమైందా? ఈ సృష్టిలో జీవరాశులు, జలచరాలు, ఆకాశ పక్షులు, భూజంతువులు, నేల మీద ప్రాకే పురుగులు, చెట్లు అన్నీ కూడా మాటతో కలుగునుగాక అంటే అయినాయి. పురుషుడిగా స్త్రీనిగా దేవుడు తన చేతితో నిర్మించి జీవాత్మను జీవించు ప్రాణిగా చేశాడు. మరి దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? దయ్యాల సృష్టి కూడా ఉంది. దయ్యాల సృష్టి ఎలా అంటే పరలోకంలో దేవునితో పాటు ప్రధాన దూత అయిన లూసిఫర్, తర్వాత ప్రథమ దూత గణములని, దేవదూతలని, శరూపులు, కెరాపులని ఉన్నారు. వీళ్ళంతా పరలోకంలో దేవదూతలు. అయితే వీళ్ళల్లో ఒక దూత లూసిఫర్, నేను దేవునితో సమానముగా ఉంటాను అని మనస్సులో అనుకున్నాడంట. ప్రధాన దూత అన్నమాట. దేవుని తర్వాత ఆ దూతే ప్రధాన దూత అనుకున్నాడు, నేను దేవునితో సమానముగా ఉంటాను అని అనుకుని పరలోకున్న దూతల్లో 3/4 వంతు దూతల్ని తన వైపు తిప్పుకున్నాడండి. తన వైపు తిప్పుకున్నాడు. ఇదంతా చూశాడు దేవుడు. చూసి 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 ఇక లాభం లేదు, ఇప్పటికే 3/4 వంతులు తిప్పేశాడు, వీడిని ఇక్కడ ఉంచితే లాభం లేదని అక్కడి నుంచి తోసేశాడు. వాళ్ళే అపవిత్ర ఆత్మలు, దయ్యాలు అని తెలుసుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది దూతలు ఉన్నారు. ఆ దూతల్లో మిఖాయేలు అని ఒక దూత ఉన్నారు. మిఖాయేలు అని ఒక దూత ఉన్నారు. ఈ మిఖాయేలుకి అనుసంధానంగా మరికొంతమంది ఉన్నారు. వీళ్ళు చేసే పని ఏంటి? మరి ఆ దూతలకు ఏదైనా పని ఉండాలిగా. వీళ్ళు చేసే పని ఏమిటి అంటే చూడండి, యూదా పత్రికలో ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది. 8వ వచనంలో, అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అనేను. ఇక్కడ మనకు ఒక పేరు కనపడింది, మిఖాయేలు. దీన్ని ఇంగ్లీష్లో మైఖేల్ అంటారండి. మిఖాయేలు అనే దూత. కొంతమంది ఏం చేస్తున్నారట? కలలు కంటుంటారట.
ఈ లోకంలో కొంతమంది మనుషులు కూడా చెబుతారు, మీరు కళను కనండి అని. ఏం కనాలంట? కళను కనాలంట. ఆ కళలు నిజమైతే అని అంటారు. వచ్చిన కళలన్నీ నిజమైతే, అన్నీ నిజమైతే కొంతమంది అంటారు, నాకు కళలు వస్తున్నాయండి, దెయ్యాల మీద పడి పీకుతున్నట్టుగా నాకు కళలు వస్తున్నాయండి, నన్నెవరు చంపుతున్నట్టుగా. మరి నిజమైతే వాళ్ళు ఏం కావాలి? కళలు ఎప్పుడు నిజం కాదండి. కళలు ఎప్పుడు కళ్ళలే. కళ్ళ అంటే తెలుసా? కళ్ళ అంటే తెలుసా? అబద్ధం. కళలు కళ్ళలే, కళలు నిజం కాదు, అవి అబద్ధాలే. తెలిస్తే ఇంకో విషయం ఏంటంటే, ప్రభువుని అంగీకరించిన వాళ్ళు కూడా కొన్ని కళలు వస్తుంటాయి, రకరకాల కళలు వస్తుంటాయి. ఆ కళల్లో నేను నీళ్ళల్లో కొట్టుకుపోతున్నట్టు, నన్నెవరో పీకుతున్నట్టు, నన్నెవరో బెదిరిస్తున్నట్టు కళలు వస్తున్నాయండి, ప్రార్థన చేయండి అనేవాళ్ళు ఉన్నారు. తప్పు అని నేను అనను, కానీ కళలు అనేది కళలే, అబద్ధాలే. అన్ని కళలు వాస్తవం కాదు. కొన్ని కావచ్చు, కొన్ని కావచ్చు. ఎందుకంటే ఆదికాండంలో యోసేపుని చెరసాలలో వేశారండి. యోసేపుని చెరసాలలో వేశారు. ఇతనితో పాటు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అక్కడ. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి అని ఇద్దరు ఉన్నారు. ఒక రోజున యోసేపు గారు వాళ్ళని చూసేసరికి దుఃఖంగా, విచారంగా ఉన్నారు. ఆ రోజు ఆయన, ఏంటి అబ్బాయిలు ఇలా ఉన్నారు, దుఃఖంగా ఉన్నారు, విచారంగా ఉన్నారు, ఏదో కలవరంగా కనబడుతున్నారు అని అడిగాడు. అడిగేటప్పుడు మొదటి వ్యక్తి చెప్తున్నాడు, పానదాయకుల అధిపతి, ఇదిగో నేను ఇలా కలగన్నాను అని తనకు వచ్చిన కళ చెప్పాడు. ఇది విని యోసేపు గారు చెప్తున్నారు, ఇదిగో 3 రోజుల్లో మరలా నీవు చెరసాల నుంచి విడుదల పొందుతావు. నువ్వు అంతకుముందు రాజుగారి దగ్గర గిన్నె అందించేవాడివి కాబట్టి మరలా నీవు వెళ్ళి రాజుగారి దగ్గర గిన్నె అందించే వాడిగా ఉంటావు అని ఆ కళ భావం చెప్పాడు. ఇది విన్నాడు రెండోవాడు, భక్ష్యకారుల అధిపతి. ఓహో, ఇతనికి మంచి సమాచారం చెప్పాడు అని రెండోవాడు తన కళ చెప్పాడు. అప్పుడు అతనికి యోసేపు గారు చెప్తున్నారు, 3 రోజుల్లో నువ్వు ఉరి తీయబడతావు, నువ్వు చనిపోతావు అని చెప్పాడు. జాగ్రత్తగా గ్రహించండి. యోసేపు గారు ఇద్దరు కళలు విన్నాడు, ఇద్దరికి భావం చెప్పాడు, ఇద్దరికి అదే జరిగింది. అందుకోసమే యోబు గ్రంథంలో దేవుడు అంటాడు, దేవుడు మనుషులతో ఒకసారి కానీ 2 సార్లు కానీ మాట్లాడతాడంట. ఎలాగో తెలుసా? కళల ద్వారా మాట్లాడుతుంటాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతుంటాడు. దేనిని మనం కొట్టేయకూడదు, కానీ ఏది సత్యమో ఏది అసత్యమో మనం తెలుసుకోవాలి. అందుకోసమే దేవుడు మనకి తన ఆత్మనిచ్చాడు. ఆత్మలో జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి, ఈ 7 అంతల ఆత్మని మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఇంకో విషయం యోహాను సువార్త 16వ అధ్యాయంలో చెప్తాడు, దేవుడు
తనను బాగా ప్రేమించి అనుసరించే వారికి సంభవింపబో సంగతులు కూడా చెప్తాడట. ఏమి జరగబోతాయో కూడా చెప్తాడు. యోసేపుకు కూడా 2 కళలు వచ్చినాయండి. యోసేపుకు కూడా 2 కళలు వచ్చినాయి. ఆ కళలు యోసేపు వాళ్ళ అన్నలకి నాన్నకి చెప్పాడు. చెబితే వాళ్ళ నాన్న అరిశాడు. ఏంది ఇట్లాంటి కళ్ళ కంటున్నావు అని గద్దించాడు. యోసేపు ఏం మాట్లాడలా. అయితే దేవుడు తనలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అని నాకు దర్శనం ద్వారా కళ ద్వారా తెలియచేశాడని ప్రార్థించుకుంటూ ఉండేవాడు. ప్రభువా, నాకు ఈ కళలు ఇచ్చావు, వీటిని ఎప్పుడు ఎలా నెరవేరుస్తావు, నాకు సహాయం చేయి. అది ఆయన ప్రార్థన. మనకు కూడా కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అయితే మనం కంగారు పడకూడదు, కలవరపడకూడదు, వెరవకూడదు, భయపడకూడదు, కానీ ప్రార్థన చేయాలి. అదే అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకండి, మీ హృదయములను కలవరపడనీయకండి. దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అని చెప్తున్నాడు. మన గురుడ్డివాని విషయంలో ప్రభు చెప్పారు, ఇతని తల్లిదండ్రుల పాపం చేశారు, ఇతడు గురుడివానిగా పుట్టడానికి కారణం అని అడిగితే ప్రభు చెప్తాడు, ఇతని యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే ఇతడు గురుడివాడిగా పుట్టాడు అని. తర్వాత ఆ గురుడివానితో చెప్తాడు, నేల మీద ఉమ్మి వేసి బురద చేసి అతని కళ్ళ మీద పెట్టి నువ్వు శిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కో, దృష్టి పొందు, నువ్వు చూస్తావు అని చెప్పాడండి. ఆ గురుడివాడు యేసు ప్రభు చెప్పిన మాటను విన్నాడు, చేసింది గ్రహించాడు, చేయాల్సింది తెలుసుకున్నాడు. ఈ రోజున మనతో కూడా మాట్లాడుతుంటాడు, తర్వాత మనం ఏం చేయాలో తెలుసుకోవాలి, అది చేయాలి, అది గ్రహించాలి. దేవుని మాటను అర్థం చేసుకున్నాడు గురుడివాడు. అర్థం చేసుకొని నేను గుడ్డోడు కదా, ఆ కోనేటికి వెళ్ళి కడుక్కుంటే నాకు చూపు ఎలాగొస్తుంది అని అనుమానించలా, సందేహించలా, దేవుని మాటని నమ్మాడు. మనం కూడా నమ్ముతున్నాం. లోపల ఎన్ని అనుమానాలు, సందేహాలు లేవు కదా, లేవా? మరి ఉండొచ్చా? అదే మన ద్విమనస్కులం. అనుమానం ఉంటుంది, సందేహం ఉంటుంది, కలవరం ఉంటుంది, నమ్మకం కూడా ఉంటుంది. 2 ఉండొచ్చా? మన చేత సైతాన్ చేస్తున్న పెద్ద తప్పు అది. 2 ఉండకూడదు, ఒకటే. అందుకోసం ప్రభు అన్నారు, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అని. నమ్ముతాం కానీ ఏదో ఒక పక్కనంత అనుమానం సందేహం వాడు పెడుతుంటాడు. కాబట్టి మనం నమ్మిన ఈ అనుమానం ద్వారా, ఈ సందేహం ద్వారా దేవుడు కార్యం చేయలేకపోతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనం తెలుసుకుందామండి. ఏది ఏమైనప్పటికీ యేసు ప్రభు ఆ గురుడివానికి నేల మీద ఉమ్మి వేసి బురద చేసి కళ్ళ మీద పెట్టి శిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కో అన్నాడండి. ఇతను వెళ్ళాడు, కడుక్కున్నాడు, దృష్టి వచ్చేసింది. దేవుని స్తోత్రం. ఈ రోజున నువ్వు నేను కూడా ఈ విషయాలు చదువుతాం, వింటాం, చెబుతాం, కానీ అలా చేస్తామా? అందుకొరకు యేసు ప్రభు అంటున్నారు,
దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందునే విశ్వాసం ఉంచండి అని. ఉంచానా? విశ్వాసం ఉంచానా? విశ్వాసం ఉంచానా? అది మనలో శోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రభువా, ఈ రోజున ముందుగా నేను నిన్ను అంగీకరించా, కలవరపడకూడదు, విశ్వాసం ఉంచాలి, నాకు సహాయం చేయని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ గురుడివాడు యేసుప్రభు చెప్పిన మాటని నమ్మాడు, వెళ్ళాడు, కడుక్కున్నాడు, దృష్టి పొందాడు. ఆ తర్వాత రకరకాల పరిస్థితులు అక్కడ జరిగినాయి. కొంతమంది అంటారు, అరే వీడు గురుడివాడు, చూస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు అని కొంతమంది అంటారు. మరికొంతమంది అంటారు, అరే మనిషిని పోలిన మనుషులు ఉంటారా, కాబట్టి ఈడు ఆ గుడ్డివాడు కాదురా, ఈడు ఇంకోడురా అని అంటారు. తర్వాత ఇది శాస్త్రుల దగ్గరికి, పరిసరుల దగ్గరికి వచ్చింది. వాళ్ళు అడిగారు, ఇతను మాత్రం చెప్తున్నాడు, నేను ఇంతకుముందు గుడ్డివాడిని, ఇప్పుడు చూస్తున్నాను అని చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ముందు యేసుప్రభుని గురించి అతను ఒక మనిషి అని చెప్తాడు, తర్వాత ఒక ప్రవక్త అని చెప్తాడు. ఎందుకంటే అతనికి తెలియదు యేసుప్రభు ఎవరో. ఈ రోజున అంగీకరించి బాప్తిస్మం పొందుతారు, కానీ పూర్తిగా ఆయన ఎవరో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారండి. నమ్ముతారు, బాప్తిస్మం పొందుతారు, కానీ తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. అంటే ఎట్లాగండి అని మీరు అనొచ్చు. అపోస్తల కార్యాల గ్రంథంలో 8వ అధ్యాయంలో గారడీ సిమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఇతడు గారడీలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అప్పుడప్పుడు ఫోన్లో, వాట్సాప్లో పెడుతుంటారు గారడీలు. ఇట్టా అంటారు, ఇట్టా అంటారు. ఏది ఎలా జరిగింది, ఎలా జరిగింది, ఇట్లా అంటారు, ఇట్లా అంటారు, ఏదేదో చేస్తుంటారు గారడీలు. అట్లాగే కొంతమంది ఇట్లా అంటారు, చేతిలో బూడిద తెప్పిస్తారు. మరి కొంతమంది ఇట్లా అంటారు, చేతిలో బంగారు నాణ్యాలు తెప్పిస్తారు, లేకపోతే బంగారు ఆభరణాలు తెప్పిస్తారు. వీళ్ళు ఎగబడతారు. దేనికి? ఆ బూడిద కోసం, ఆ బంగారు నాణ్యాల కోసం, నాకు కూడా ఇయ్య, నాకు కూడా ఇయ్య అని. అట్లా ఇట్లా అని బంగారు నాణ్యాలు, లేకపోతే విభూది, లేకపోతే ఇంకోటి ఇచ్చేవాడు. ఇక ఎందుకు అట్లా? మళ్ళా మీరు కానుకలు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, మీరు డబ్బులు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను ఇంకా ఏమో చేసేస్తా. ఇట్లాంటి వాళ్ళు ప్రపంచంలో అనేక చోట్ల దైవాంశ సంభూతులని పిలువబడుతూ, అవతార పురుషులని కొలవబడుతూ పూజలు కూడా చేయించుకుంటారండి, దండాలు పెట్టించుకుంటుంటారు, భజనలు చేయించుకుంటుంటారు బృందంగా. అయితే దయచేసి గుర్తించాలి, ఈ గారడీ సిమోను కూడా ఏదో చేస్తున్నాడు. ఒక రోజున ఫిలిప్ గారు వాక్యం చెప్తున్నారు, విన్నాడు. కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, చూశాడు. ఈ గారడీ సిమోను కూడా వచ్చాడు, ఫిలిప్ గారిని అనుసరిస్తున్నాడు, చెప్తున్న మాటలు వింటున్నాడు. యేసుప్రభుని నమ్మాడండి, యేసుప్రభుని నమ్మాడు, బాప్తిస్మం కూడా పొందాడు. అయితే ఒకసారి
పేతురు గారు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ కొంతమంది వ్యక్తులు ఉంటే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇది చూశాడు గారడి సిమోను. కొంత వెండి తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి, నాకు కూడా ఈ వరము ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి వాళ్ళ మీదకి అని ప్రయత్నం చేశాడు. అప్పుడు పేతురు గారు అంటున్నారు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. అంటే కొంతమంది నమ్ముతున్నారు, బాప్తిసం పొందుతున్నారు, కానీ లోపల ధనాపేక్ష, బాగా డబ్బులు సంపాదించాలి. మరికొంతమందికి శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము, మరికొంతమందికి రకరకాలు. అప్పుడు పేతురు గారు ఆ గారడి సిమోన్ అన్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు, కనుక నువ్వు వెళ్ళి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకో, ఒకవేళ దేవుడు నిన్ను క్షమించవచ్చునేమో అన్నాడు. అప్పుడు అతనేమన్నాడంటే, నా కోసం కూడా మీరే ప్రార్థన చేయండి అన్నాడండి. ఈరోజు కూడా కొంతమంది వింటారు, ప్రార్థన చేయండి అని చెప్తే మా కోసం కూడా చేయండి అంటారు. అంటే వాళ్ళు చేసుకోలేరా? వాళ్ళు చేసుకోలేరా అని నేను అనడం కాదు, కానీ మనమే చేసుకుంటే దేవుడు చేయడా అనే విశ్వాసం కలిగి ఉంటే తప్పనిసరిగా చేస్తాడు. అదే చెప్తున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. ఎంత విశ్వాసం ఉండాలి? 1 కిలో ఉండాలా? 10 కిలోలా? ఒక నీళ్ళ క్యానంత ఉండాలా? లేకపోతే ఒక డ్రమ్ ఉండాలా? అప్పుడప్పుడు మన ఇళ్ళల్లో డ్రమ్ములు వాడతాం కదా, ఆ డ్రమ్ అంత విశ్వాసం ఉండాలా? ఎంత ఉండాలి విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం ఉండాలి. ప్రభు చెప్పాడండి, ఆవగింజంత విశ్వాసం ఉండాలి అంటాడు ప్రభు. ఒక చెట్టును చూసి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఇది మీకు అడ్డం లేకుండా తొలగిపోతుంది అని, మీకు అడ్డం లేకుండా తొలగిపోతుంది అని యేసు ప్రభు చెప్తారండి. గుంటూరులో మా ఇంటి ముందే చెట్టు ఉందండి. మా ఇంటి ముందే చెట్టు ఉంది. మేము కొనేటప్పటికే, ఆ స్థలం కొనేటప్పటికే ఆ చెట్టు ఉంది. ఆ స్థలం కొని ఇల్లు కట్టించేసరికి రేపు డిసెంబర్కి 25 సంవత్సరాలండి. ఆ చెట్టు మేము కొన్నప్పుడు ఇంత ఉండేది, కాండం ఇంత ఉంది. 25 సంవత్సరాల తర్వాత కాండం ఇంత అయిందండి. కాండం ఇంత అయింది. ఇంత అయ్యి మేము లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా పెద్ద ఇబ్బందిగా ఉంది, పెద్ద ఇబ్బందిగా ఉంది. కొట్టిచ్చేసేద్దామా మనం అని అనుకుంటే గవర్నమెంట్ వాళ్ళు చెట్లు నరకద్దు, చెట్లు నాటండి అన్నారు. కాబట్టి మనం నరికించడానికి వీల్లేదు, నరికించడానికి వీల్లేదు. మరి ఏం చేయాలి? లోపలికి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా గేటు తీయాలన్నా పెద్ద డంక అయిపోయింది. అసలు గేట్ వేయటానికి కూడా వీళ్ళని పరిస్థితి వచ్చేసింది. ఇక మా మిస్సెస్ బాధపడుతుంది, నాకు బాధగానే ఉంది, కానీ ప్రార్థన మాత్రం మాననండి, ప్రార్థన చేస్తూ ఉంటా. మొత్తానికి
మా మిస్సెస్తో అన్న, యేసు ప్రభు చెప్పారు కదా ఈ చెట్టు విషయం ప్రార్థన చేద్దాం, అడ్డం అక్కడ తీసేస్తాడు అని చెప్పారండి. 2 రోజులైందో 3 రోజులైందో ఒక రోజున ఆ చెట్టు నరకబడిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ చెట్టు ఉండడం వలన మా కరెంటు సర్వీస్ వైర్లు ఆ చెట్టు కొమ్మల నుంచి వస్తుంటాయి. వర్షం కురిసినప్పుడు, గాలి వచ్చినప్పుడు ఈ సర్వీస్ వైర్లు తెగుతూ ఉంటాయి, కరెంట్ అంతరాయం కలుగుతుంది. ఇక ఎంతకాలం ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజున నేను అనుకోలేదండి జరుగుద్దని, కానీ వాక్యం ఉంది, అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి గల దేవుడు. ఎందుకంటే మా 2 సర్వీస్ వైర్లు దెబ్బతిన్నాయి, పైకి కిందకి 2 సర్వీస్ వైర్లు దెబ్బతిన్నాయి, కరెంట్ లేదు. ఎట్లా ఉంటుంది? ఇన్వర్టర్ ఉన్న ఎంతసేపు పనిచేస్తుంది? ఇక కరెంట్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చారు, ప్రస్తుతానికి అది రెక్టిఫై చేశారు. చేసిన తర్వాత వాడుతూ అన్నాం, అయ్యా ఎలాగయ్యా ఇది? ఇంకా మా ఇంటి ముందు ఇంకా ఆయన ఉన్నాడు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు, కంప్లైంట్ బుక్ చేశాడు. అయినా కూడా అజ్జరికి కూడా 2 రోజులు అయింది. ఇక ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఆ అబ్బాయితో చెప్పాను, సరేనండి మీరు అనండి చేపిస్తా ఉన్నాడు. ఆ రోజు ఉదయం 11 గంటలకు చెప్తే 4:30-5 చెట్టు మాయమైపోయిందండి. దేవునికి స్తోత్రం. చెట్టుని రైతుకేసేసారు. ఎవరు చేస్తారా పని? మన దేవుడు ఎట్లాంటాడో మనకు తెలుసా? అవి ఎట్లాంటి సమస్యలైనా అవునండి, ప్రాక్టికల్గా దేవుడు చూపించాడు అన్నాను. చూసావా దేవుడు ఏం చేస్తాడో? మనకు ఆ విశ్వాసం ఉందా, క్రియ ఉందా అని చూస్తున్నాడు ఆయన. మనమేమో ఇంత విశ్వాసం పెట్టుకుంటాం, ఇంత క్రియ చేస్తాం, ఆశేమో ఇంత క్రియ కావాలని. మనం చేసేది వింత, ఆయన చేసేది వింత. ఎంత న్యాయం అండి? ఇంకో విషయం ఏంటంటే, దేవుడు చెప్పింది ఏంటంటే, ఆయన ఆజ్ఞాపించింది అంతా మీరు చెయ్యండి. ఆయన ఆజ్ఞాపించింది అంతా మీరు చెయ్యండి. చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులము అని చెప్పండి అన్నాడండి. ఈ వాక్యం బైబిల్లో ఉంది, మీకు తెలుసా? చేశారా? అంతా చేసామా? మనమేమి చెయ్యం, ప్రార్థన మాత్రం చేస్తుంటాం. అది కూడా అలవాటైన ప్రార్థన, లేదా బట్టి పెట్టిన ప్రార్థన. హృదయంలో నుంచి దేవుని సింహాసనాన్ని కదిలించాలనే ప్రార్థన వచ్చిందా? ప్రభు చూస్తుంటాడు, ఎప్పుడు చేస్తారా వీళ్ళు ఇట్లాంటి ప్రార్థన అని. కాబట్టి జాగ్రత్త పడదాం, అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఆ గుడ్డివాని విషయం రకరకాల తర్జన భర్జనలు జరుగుతున్నాయి. గుడ్డివాడు చెప్తున్నాడు, నేను ఇంతకుముందు గుడ్డివాడిని, ఇప్పుడు చూస్తున్నాను అని. అయినా నమ్మట్లేదు. సరే ఇతని తల్లిదండ్రులు పిలుద్దాం అన్నారు. వాళ్ళని పిలిచారు, వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, ఈ అబ్బాయి మాత్రం మా అబ్బాయే, అది మాత్రం గ్యారంటీ, చూస్తున్నాడు అని సంతోషించి వాళ్ళు బయటికి రాలేకపోయారు. ఎందుకంటే వెళ్ళేస్తాము అన్నారు. అది ఇందా చదివాం. యేసు ప్రభుని గురించి విని ఏదన్నా ఒక మాట చెబితే వెళ్ళేస్తాం అన్నారు. అందుకోసం వాళ్ళకు భయపడి ఈ గురుడివాని తల్లిదండ్రులు అంటున్నారు, అబ్బాయి మాత్రం మా అబ్బాయే, పుట్టడం మాత్రం గురుడివాడే, ఇప్పుడు చూస్తున్నాడు అని అతన్ని అడగండి అన్నారండి. అలాగా అనేక మంది
దేవుడు చేస్తున్న సమాజానికి భయపడి, మనుషులకు భయపడి ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అప్పుడే మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అట్లా. నేను మాత్రం ఎవరైనా ఏమైనా అడిగితే డైరెక్ట్గా చెప్తా, ధైర్యంగా చెప్తా. ఒకప్పుడు నా బ్రతికిది, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నన్ను ఇలా మార్చాడు. కాబట్టి మీరు కూడా తెలుసుకోండి, అనుసరించండి. ఏమన్నా అనుకుంటారేమో, మన పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయో కావో అనే సందేహం, ఉద్యోగాలు వస్తాయో రావో అనే సందేహం, బంధువులు మన ఇళ్ళకు వస్తారో రారో అనే సందేహం. ఇన్ని సందేహాలు ఉన్నాయండి. కారణం యేసు ప్రభు అంటే సరైన అవగాహన లేకపోవటం. మనం చదువుతాం మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఒకసారి మనం అద్దరికి వెళదాం అని ఒక చిన్న దోణిలో ఉంటాడు. అనేక దోణులు ఆ దోణితో పాటు ప్రయాణం చేస్తుంటాయి. పెద్ద తుఫాను వేసింది. ఈ చిన్న దోణి మీద నీళ్లు కొట్టిని. దోణిలో ప్రభు ఉన్నాడు, కానీ నిద్రపోతున్నాడు. నీళ్లతో నిండిపోయింది, మునిగిపోలా, జల సమాధి కాల. అయితే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నారు. అప్పుడు ప్రభు లేచి గాలిని గద్దించాడంట, సముద్రాన్ని నిమ్మళంగా ఉండు అన్నాడట. గాలి అణిగిపోయిందంట, సముద్రం కూడా నిమ్మళం అయిపోయిందంట. ఈయన ఎవరో ఈరోజు ఇంతమంది ఉన్నారు. అట్లా నమ్ముతారు. ధనాపేక్ష, శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మము వదులుకోలేరు. నమ్ముతారు కానీ ప్రార్థన చేయలేరు. ఈయన ఎవరో అని అనుకుంటూ ఇంకోటి, వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడిగారండి. వాళ్ళకి యేసు ప్రభు ఎవరు? బోధకుడు. అయితే యేసు ప్రభు ఎవరు? అసలు యేసు ప్రభు ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన ఒక్కడే దేవుడు. యేసు ప్రభు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన ఒక్కడే దేవుడు. అది తెలియట్లా చాలా మందికి. ఏదో నమ్ముతున్నారు, ఈయన దేవుడు అని పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంచలేకపోతున్నారు. కాబట్టి ప్రభు ఇక్కడ అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. చూడండి, ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరొక సందర్భంలో మరొక మాట చెప్తారు. చూడండి, దయచేసి అర్థం చేసుకుందాం. 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అక్కడేమో కలవరం ఒకటే, ఇక్కడేమో కలవరంతో పాటు భయం కూడా. ఇప్పుడు మనకి రెండు పోయినాయా, ఒకటి పోయిందా? రెండు పోయినాయా? ఎలా ఉన్నాం? అది మనం పరీక్షించుకోవాలి. ఈ దినాన ప్రభు కోరుకుంటుంది అది. ప్రభా, నేను నిన్ను అంగీకరించా, మరి నాలో కలవరం ఉండకూడదు, నాలో భయం ఉండకూడదు,
సహాయం చేయి అని ప్రార్థన చేయాలి. తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అంటే మనం యేసు ప్రభునందు కూడా విశ్వాసం ఉంచాలి. అంటే దేవుడే యేసు ప్రభు, యేసు ప్రభువే దేవుడు అనే విశ్వాసం ఉంచితే తప్పనిసరిగా చెప్తాడు హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని చెప్తాడు. ప్రభు చెప్తాడు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని. యాకోబు పత్రికలో చెప్తాడు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది కాదనట్లా. క్రియ ఉందా? విశ్వాసం ఉండి క్రియ లేకపోతే మృతం, చచ్చిన దానితో సమానం. క్రియ ఉంది, విశ్వాసము లేకపోతే అది మృతమైనట్టండి, అది చచ్చిన దాంతో సమానమట. 86వ సంవత్సరంలో ఈ మాటల ద్వారానే దేవుడు నన్ను తన దగ్గర నడిపించాడండి, రక్షణలోకి నడిపించాడు. ప్రభా, మరి ఈ రోజున నేను ఈ మాటలన్నిటినీ తెలుసుకొని ధ్యానం చేసి అనుసరించి జయం పొందుకుంటున్నానా? దయచేసి అర్థం చేసుకోండి. యేసు ప్రభు అంటున్నారు, మీ హృదయాల్ని కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఏం జరుగుద్ది? ఏదో జరుగుద్ది, అసలేం జరగదు, ఏదో జరుగుద్ది. ఇప్పుడు ఆ గుడ్డివాని తల్లిదండ్రులకు ఎందుకు వచ్చింది భయం? వెలేస్తారని. వెలేస్తే ఏమిటంట? దేవుడు చేయడా అనే విశ్వాసం ఉందా? ఇప్పుడు ఆ గుడ్డోడినే వేలేసేసారండి. వేలేస్తే ఇక యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళాడండి. మీరు వాక్యం చదవండి. యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళాడు. అలాగే లోకమంతా మనల్ని వెలేసిన, దూషించిన, మరొకటి చేసిన మనం ధైర్యంగా ఉండాలి. ఆ గురుడివారి దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు, నువ్వు ఆయన్ని నమ్ముతావా అని. నాకు తెలియదు కదయ్యా ఆయన ఎవరో, నేను ఎలా అంటాడు. నాకు చెప్పాడు, నేను మీద ఉమ్మి వేసి బురద చేసి శిలోయం కొన్నిటికి వెళ్ళి కడుక్కోమన్నాడు, కడుక్కున్నాను, చూపు వచ్చింది, కానీ ఆయన ఎవరో నేను చూడలేదే అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు చూస్తున్న వ్యక్తి ఆయనే అని. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా గమనించండి, ఎవరు వెలివేసినా, ఎవరు కలవరం చెందాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. విశ్వాసంతో ఉంటే ఆయనే మన దగ్గరకు వస్తాడు, ఆయనే మనతో ఉంటాడు, ఆయనే మన కార్యాలు చక్కబెడుతుంటాడు. సందేహపడకూడదు, అనుమానం ఉండకూడదు, కలవరం ఉండకూడదు. ప్రభు, ఈ రోజున నేను నిన్ను అంగీకరించా, ఎలా ఉంటున్నాను? మార్కు సువార్తలో యేసు ప్రభువుని గురించి అక్కడ వాళ్ళు అనుకుంటూ ఉంటారు, మరియ యోసేపులు కుమారుడు కాదా, వడ్లవాడు కాదా, ఇతని సహోదరులు మనతో ఉన్నారు, ఆయన కాదా అని పరిపూర్ణమైన విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు ప్రభు అంటాడు, మీలో ఉన్న అల్ప విశ్వాసాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి నేను మీ మధ్య గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాను. కారణం మీలో ఉన్న అల్ప విశ్వాసం, అవిశ్వాసం అంటాడు.
ఇప్పుడు మనల్ని కూడా అట్లా అంటాడా యేసు ప్రభు? వారి అవిశ్వాసం వలన ఆయన గొప్ప కార్యాలు చేయలేకపోయాడు అని వ్రాయబడిందండి. ఈ రోజున మన ఇంట్లో, మన ముందు, మన కళ్ళ ముందు ఆయన చేయలేడా? చేస్తాడా చేయలేడా? చేస్తాడు. కానీ ఆ విశ్వాసం మనలో ఉండట్లా. ఆ విశ్వాసం ఉన్న క్రియలు కనబడట్లా. మరి దేవుడు ఎట్లా చేస్తాడు? దేవుడు ఎట్లా చేస్తాడు? కనుక వస్తున్నారు, వింటున్నారు, కానీ యేసుప్రభు శిష్యులే యేసుప్రభుని ఏమన్నారు తెలుసా? ఏమని అడిగారో తెలుసా? చెప్పాలి. శిష్యులు అడిగారు, ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందించు అని అడిగారండి. మనం ఎప్పుడైనా అట్లాంటి ప్రార్థన చేసామా? నేను మాత్రం చేస్తుందా, ప్రభువా నాలో అల్ప విశ్వాసం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి. అది నాకు దేవుడు నేర్పించిన పద్ధతి. మరి మీరేమి నేర్చుకుంటారు? ఏమి నేర్చుకుంటారు? రైట్, మీరు నేర్చుకోవట్లేదు అని నేను అనట్లా, నేర్చుకుంటున్నారు. కానీ క్రియారూపకంగా దాన్ని పెట్టలేకపోతున్నారు. క్రియారూపకంగా దాన్ని పెట్టలేకపోతున్నారు. నేను ప్రభువుని అంగీకరించి 38 సంవత్సరాల్లో ఎన్ని చేశాడో దేవుడు, ఎన్ని చేశాడో. కారణం ఏంటంటే విశ్వాసంతో కూడిన క్రియ చేస్తూ ప్రార్థన చేయటం. అది దేవుడు కోరుకుంటున్నాడు. అదే పౌలు గారు ఎఫెసీయులకు చెప్తారు, మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి సంఘములో తరతరములకు మహిమ కలుగునుగాక క్రీస్తు యేసు ద్వారా అని చెప్తాడండి. కాబట్టి ప్రభువా ఈ రోజున నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా? ఇంకో విషయం, లూకా సువార్త 18వ అధ్యాయంలో విసుగక నిత్యము ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పి ఒక దృష్టాంతం చెప్తారండి. ఒక విధవరాలు ఉందట, తనకు న్యాయం జరగాలి, అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలి. న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుందంట, తరచుగా వెళుతుందంట, ఎన్నో రీతిలుగా బతిమలాడుతుందంట. అయితే ఆ న్యాయాధిపతి కొంతకాలం ఒప్పుకోలేదంట. ఒప్పుకోకపోయినా అతడు అన్యాయస్తుడంట. 2, అతడు దేవునికి భయపడడంట. 3, మనుష్యులంటే లక్ష్య పెట్టడంట. అయినా వెళ్తుందండి ఆయన దగ్గరికి. అసలు అన్యాయస్తుడు న్యాయం తీరుస్తాడా? దేవుని భయం లేకపోతే పో, నీ దిక్కున్నాడు చెప్పుకోపో అంటాడు. మనుష్యులు కూడా లక్ష్య పెట్టున్నాడు. ఏంటి, ఎవరి నుండి తీసుకుని నేను చూస్తావాడ సంగతి అంటాడంట. అయినా ఆమె అధైర్యపడలేదు, ఆగిపోలేదు. ఏం చేసిందంట? ఒక మాట రాశాడండి, మాటికి వెళ్తుందటండి, గోజాడుతుందట. మాటికి వెళ్తుందంట, గోజాడుతుందంట. ఒకరోజు అతనే అంటాడంట, ఈమె ఇలాగూ నా దగ్గరికి మాటికి వచ్చి గోజాడకుండా ఉండినట్లుగా ఈమెకు న్యాయం తీరుస్తాను అన్నాడటండి. దేవుని స్తోత్రం. అన్యాయస్తుడు, దేవుని భయం లేదు, మనుషులంటే రక్షణ లేదు, కానీ ఏమన్నాడు? న్యాయం తీరుస్తాను అన్నాడండి. ఎలా అనగలిగాడు? ప్రభు చెప్తాడు. ఆ విధవరాలు ఎలా ప్రవర్తించిందో మనం కూడా
ప్రతి విషయంలో అలా ప్రవర్తించాలి అని. తర్వాత అంటాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అటువంటి విశ్వాసం కనుగొనునా అని చెప్తూ అంటాడు. దేవుడు తనను ఏర్పరచుకున్న వారు దివారాత్రము ఏం చేయాలంటే దివారాత్రము చేస్తున్నామా? ఒకరోజు చేస్తే 2 రోజులు మానేస్తాం, 2 రోజులు వేస్తే వారం రోజులు మానేస్తాం, వారం రోజులు చేస్తే నెల మానేస్తాం. మరి దేవుడు చేయాలి. రోజు అన్నం తింటున్నావా? కనీసం 3 సార్లు. దేవుడు చేస్తాడులే, ఈ పూట తినొద్దు, ఈరోజు తినొద్దు, దేవుడు చేస్తాడులే అని ఊరుకుంటామా? అది ఎందుకు ఊరుకుంటాం? ఇది మాత్రం మానేస్తాం. ఏది? ప్రార్థన చేయటం. ఎంత తప్పో తెలుసా? కాబట్టి ప్రియులారా, జాగ్రత్త పడదాం, తెలుసుకుందాం, పశ్చాత్తాపడదాం, ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, కలవరపడద్దు, భయపడద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నా. మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నా. మీకు స్థలం సిద్ధపరిచిన తర్వాత నా యొద్ద ఉండటానికి మరలా వచ్చి మిమ్మును తీసుకుని పోతా అని చెప్పాడండి. నా యొద్ద ఉండటానికి మరలా వచ్చి మిమ్మును తీసుకుని పోతా అని చెప్పాడండి. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? అదే అపోస్తల కార్యాల గ్రంథంలో దూత చెప్తున్నారు, గలిలయ మనుష్యులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఆకాశం వైపు ఎందుకు తేరి చూస్తున్నారు? తలెత్తి అలా చూస్తున్నారు ఎందుకు అని మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకున్న యేసు ఎలాగ వెళ్ళడం మీరు చూస్తున్నారో అలాగే పరలోకము నుండి మరలా వస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాటకి అక్కడ దూత చెప్పిన మాటకి ఎంత సామీప్యత ఉందో. సుమారు 2000 సంవత్సరాల క్రితమే మనందరి కోసం ప్రాణం పెట్టాడు ప్రభు. చనిపోయాడు, శిలువ మీద సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. 40 దినాలు భూమి మీద తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత కొన్ని వందల మంది చూస్తుండగా ఆరోహణమయ్యాడు. ప్రభు, మరి ఈ రోజున నేను నిన్ను అంగీకరించాను, నా కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి వెళ్ళావు, మరలా నన్ను తీసుకువెళ్ళడానికి రాబోతున్నావు. కాబట్టి నేను స్థిరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, విశ్వాసముతో ఉండాలి, పని చేయాలి, నాకు నేర్పించు అనేదే మనం చేయవలసిన ప్రార్థన, మనం నేర్చుకోవలసిన విధానం. కాబట్టి జాగ్రత్త పడదాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువా నేను ఎలా ప్రార్థన చేయాలి, విశ్వాసములో పరిపూర్ణంగా ఎలాగుండాలి, క్రియ చేస్తూ ఎవరికి ఆటంకంగా ఉండకుండా, అభ్యంతరంగా ఉండకుండా వాళ్ళు కూడా నిన్ను అంగీకరించేలాగా నాకు శక్తి తెచ్చి. అదే ప్రార్థన. కాబట్టి ప్రభు అంటున్నాడు, కలవరపడకండి, ఏదో జరుగుద్ది అని సైతాన్ మనల్ని బెదరగొట్టేస్తాడు. నేను మాత్రం బెదిరిపోనండి, ఎందుకంటే
ఐఎమ్ రెడీ, ఎప్పుడు వస్తే అప్పుడు. ఒకవేళ ప్రాణం పోయినా ఏదో రోజు చావాల్సిందే. ప్రభు కోసం చస్తే ఎంత ధన్యత. ప్రభు అన్నారు, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకును. మనకు తెలుసా ఈ మాట? తెలుసా? చెప్పండి. తెలుసు. మరి రెడీనా? మరి రెడీగా ఉన్నామా? అది ప్రభు ఆశపడుతున్నాడు. మనం రెడీగా ఉండాలి. ప్రాణం బతపోని ఎప్పుడైనా వచ్చేదే. ఎందుకు నాకు భయం? ఇంకోటి, ఈ శరీరం ఆయన ఇచ్చిందే, ప్రాణం ఆయన ఇచ్చిందే, అవయవాలు ఆయన ఇచ్చినయే, ఆత్మ ఆయన ఇచ్చింది. నాదే ఉంది. ధైర్యం ఉందా? మనకి క్రియ ఉందా? అది ప్రభు ఆశపడుతున్నాడండి. ఈ రోజున మీ హృదయాలను కలవరపడనీయకండి. ఇంకోటి, పిల్లల్నిచ్చింది దేవుడేనా? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమేనా? ఏం చేయమన్నాడు? వాళ్ళని బాగా తిట్టండి, బాగా కొట్టండి, బాగా ఇలాగ అనండి, దున్నపోతులు అంటున్నారా? అంటలేదా? రైట్. వాళ్ళని మనం దున్నపోతులు అన్నాం. మనమెవరు? ముందు మనమెవరివి? మనం దున్నపోతులు అయితే పిల్లలు దున్నపోతులు అయ్యేది. ఆ జ్ఞానం ఉందా మనకి? ఉందా? ఉంటే అంటామా? మనకు అది లేకుండా చేస్తున్నాడు వాడు. అదేంటో కోపం. ఎంత కోపం చూడండి. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి. నీ బాలులను అన్నాడు. నేనంటాను పిల్లలను, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, శిక్షించుట మానుకొనవద్దు. అంటే శిక్షించమన్నాడని కర్రతో లేకపోతే అట్లడ కాల్చి వాతలు పెట్టడం ఇట్లాంటివి చేయకూడదు. కొట్టాలి కానీ వాతలు పెట్టకూడదు. జాగ్రత్త పడాలి. చెప్తున్నాడు, నీ బాలులను లేక నీ పిల్లలని శిక్షించుట మానుకోబాకు. బెత్తముతో వాడు కొట్టినీడలా వాడు చావకుండును. బెత్తముతో వాడు కొట్టినీడలా పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. బెత్తంతో కొట్టాలి. అది కూడా వాతలు తెలియలేగా, కర్ర ఇరిగేలాగా, బెత్తం ఇరిగిపోయేలాగా. కొంతమంది కొడతానంటే ఇరిగిపోతాయి ఏంటండి. ఒకసారి వాట్సాప్లో పెట్టారు ఒక మా తెలిసిన వాళ్ళు. పిల్లల్ని ఎలా కొడుతున్నారంటే వాడు దెబ్బను తట్టుకోలేక క్లాస్ రూమ్ అంతా తిరుగుతుంటే వాళ్ళతో ఎమ్మడబడి వీడు కొడుతున్నారండి, కర్రలు ఇరిగిపోయేదాకా. అయితే దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, నేను ఎవరిని కొట్టడానికి ఇష్టపడను, చెప్తాను. అది కూడా దేవుని భయం కలిగి నేను చెప్తాను. ఆ దేవుని భయం వాళ్ళలోకి వచ్చుద్ది. మనలో దేవుని భయం లేకుండా చేస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒళ్ళు అప్పగిస్తారు, ఇన్ని కొడతారు. అంతేగా దెబ్బలు వాతలు వచ్చేలా కొడతారు. అంతేగా కొట్లి తర్వాత మందు వేసేది వాళ్ళేగా, తర్వాత మాత్రలు ఇచ్చేది వాళ్ళే, మందు వేసేది వాళ్ళే, మాత్రలు ఇచ్చేది వాళ్ళే, ఇంజక్షన్లు చేయించేది వాళ్ళే. వాళ్ళకే బాధ, నాకెందుకు?
కదా, అడగండి. వీళ్ళకి నేనేం చెప్తాను, హెచ్చరిస్తా, ప్రార్థన చేస్తా, చెప్పకుండా ఉండను, చెప్తా, ప్రార్థన చేస్తా. ఆ దేవుని భయం వాళ్ళకు కూడా వస్తుందండి. కాబట్టి ఏం చేయాలి మనం కలవరపడకూడదు, భయపడకూడదు, విశ్వాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రభు అన్నారు, మన కోసం పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు, మళ్ళా నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఈ నిరీక్షణ ఉందా మనలో? లేదని అట్లా ఉంది. దాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ప్రార్థన ద్వారా అది చెప్పాడు. విశ్వాసము, ప్రేమ అనే రాత్రి ఇంకక్కడ అప్పుడే మర్చిపోయా. విశ్వాసము, ప్రేమ అనే కవచం ఎఫెసీ పత్రికలో చెప్తాడు, సర్వాంగ కవచం. ఇప్పుడు మనకి ఈ కవచం ఉందా, ఆ కవచం ఉందా? ఏదీ లేదు. మన దిగు లేదు, బాధ లేదు, చింత లేదు, విచారం లేదు, ఏ కవచము లేదు. వాడు ఆనందంగా వేస్తుంటాడు వాడి బాణాలన్నీ. మనమేమో భయపడిపోయి ప్రార్థన కూడా చెయ్యం. చేస్తామా? భయపడిపోయి ప్రార్థన కూడా మానేస్తాం. కాబట్టి జాగ్రత్త పడదాం. ప్రభు ఈ రోజున విశ్వాసము, ప్రేమ అనే కవచం, సర్వాంగ కవచం నేను కలిగి ఉండాలి. అప్పుడు అపవాది వేసే అగ్ని వంటి బాణములను ఆర్పివేయటానికి శక్తి. తర్వాత రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రాణం ఉందా? శిరస్త్రాణం ఉందా? అదే చెప్పాడు. మీరు చింతించకుండా ప్రార్థన చేయండి. అప్పుడు చింతించకుండా ప్రార్థన చేస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉండును. ఉన్నదా? కావలి ఉందా? జాగ్రత్త. అదే ఇక్కడ ప్రభు చెప్తున్నారు. మీ హృదయాన్ని కలవరపడనీయకండి, భయపడకండి. దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు చెప్తారు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ. మనం ఎవరి వైపు చూస్తున్నాం? తెలుసుకుందాం, పశ్చాత్తాపడదాం, ప్రభువుని అడుగుదాం. ప్రభు అన్నారు, మనకి స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. స్థలం లేకపోతే వచ్చి చెబుతానన్నాడు. ఇంకా రాలా, ఇంకా చెప్పలా. కాబట్టి ఇంకా స్థలం ఉంది. మనకే కాదు, మన బంధువులకి, మన స్నేహితులకి, మన తోబుట్టులకి, మన పిల్లలకి, మన ఇరుగు పొరుగు వారికి, మన ద్వారా అనేకులకి స్థలం సిద్ధపరచాలని ప్రభు ఆశపడుతూ మన ఆయుష్ను పొడిగిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసంతో, పట్టుదలతో, నమ్మి మెలకువగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎన్ని చెప్పాను? ఏదో చెప్పారండి. ఎన్ని? విశ్వాసము, ప్రేమ, నమ్మకం, ఎడతెగక పట్టుదలతో మెలకువగా ఉండి. అయ్యో బాబు, ఇన్నున్నాయా? మాకు ఒకటే గుర్తున్నట్లేదే. హలో, ఎడతెగక ప్రార్థన చేయండి. మనం అలా చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన స్థలం సిద్ధపరుస్తున్నాడు. మనకి, మన ద్వారా అనేకులకి స్థలం సిద్ధపరిచి మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి?
ఏం చేయాలి? ఇందాక ఓ పాట పాడినట్టు గుర్తుంది నాకు. ఏం పాట పాడారు? ప్రియ యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో. ప్రియ యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా శరీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతును. నా శరీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతును. బంగారు వీధులలో శృంగారముగా తిరిగి ఆ దినము ఎప్పుడొచ్చును. బంగారు వీధులలో శృంగారముగా తిరిగి ఆ దినము ఎప్పుడొచ్చును. 12 గుమ్మముల పట్టణములో నా ప్రభుతో హర్షించి దినమెప్పుడు. 12 గుమ్మముల పట్టణములో నా ప్రభుతో హర్షించి దినమెప్పుడు అని మనం ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ప్రభుని ఎదుర్కొందాం. మనతో పాటు మన వాళ్ళను కూడా సిద్ధం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఆకాశం మహాకాశం సైతం పట్టజాలు నీవు మా కొరకు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి మమ్మల్ని జన్మ కర్మ పాప నుంచి విడిపించి నరకంలో పడిపోకుండా తప్పించి మేము నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి ఏ విషయంలో కలవరపడకుండా భయపడకుండా దేవుని ఉంచిన విశ్వాసాన్ని నీ యందు ఉంచి మేము క్రియలు చేస్తూ ప్రార్థిస్తూ ఉండాలని మీరు కోరుకుంటున్నారు నాయనా. ఇదిగో నీవు 33 సంవత్సరాలు జీవించి శిలువలో నీ ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి 40 దినాలు ఈ భూమి మీద సశరీరునిగా ప్రత్యక్షపరుచుకొని కొన్ని వందల మంది చూస్తుండగా మేఘాల మీద నీవు పరలోకమునకు ఆరోహణుడు అయ్యావయ్యా. ఎందుకనగా నిన్ను అంగీకరించిన మాకందరికీ భయపడకుండా కలవరపడకుండా విశ్వాసముతో అప్పగించిన పని చేస్తూ ప్రార్థిస్తూ నిలకడగా ఉండాలని మాకు పరలోకంలో స్థలం సిద్ధపరిచిన తర్వాత మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నామనే మాటల్ని మేము మా హృదయంలో భద్రం చేసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా శోధనలు వచ్చినా శ్రమలు వచ్చినా ప్రతికూల పరిస్థితులు వచ్చినా మేము అధైర్యపడకుండా ధైర్యంగా జీవిస్తూ మా తోబుట్టుల్ని తండ్రి ఇంటి వారిని స్నేహితుల్ని బంధువుల్ని ఇరుపరి వారిని కూడా అలా నడిపించాలని మీరు ఆశపడుతున్నారు. కాబట్టి మేము ఈ రక్షణ పొంది నిరీక్షణ కలిగి విశ్వాసము ప్రేమ అనే కవచాన్ని ధరించుకొని అనేకులు ఉగ్రత పాలు కాకుండా రక్షణ పొందుకోవటానికి మాకు కావలసిన ఆత్మ నింపుదల నడుపుదల దయచేయమని ఇక్కడున్న నీ బిడ్డలందరి కొరకు శబ్దం ద్వారా విన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.